వెల్కమ్ టు పర్ఫెక్ట్లీ డెలిషియస్. ఈరోజు మనం చూడబోయే డిష్ ఫిష్ తవా ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా వెడల్పాటి ప్లేట్లో అర స్పూను పసుపు, 2 టీ స్పూన్ల కారం పొడి, 1.5 స్పూను ధనియాల పొడి, అర స్పూను గరం మసాలా, అర స్పూను మిరియాల పొడి, 1 స్పూను కార్న్ఫ్లవరు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మరియు 2 టీ స్పూన్ల నిమ్మరసము, రుచికి తగినంత ఉప్పు, చివరగా 1 టేబుల్ స్పూను నూనె వేసి ఈ మసాలాలన్నీ బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి ఉంచుకున్న మసాలాని మనము ఆల్రెడీ క్లీన్ చేసి రెడీ చేసుకున్న చేప ముక్కలకి బాగా దీన్ని మసాలాలు పట్టేటట్టుగా దీన్ని రాసుకోవాలి. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుందేమో, నేను ఇక్కడ చేపలకి 2-3 ఘాట్లు పెట్టాను. అందులో కూడా బాగా ఈ మసాలాలన్నీ రాసుకోవాలి. ఇప్పుడు ఈ చేపల్ని మనము మినిమం దీన్ని 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన చేపని స్టవ్ వెలిగించి ఒక తవాలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి మనం రెడీ చేసుకున్న చేపని ఇందులో ఒక్కొక్కటి పెట్టి బాగా 4-5 నిమిషాలు దీన్ని 2 వైపులా తిప్పి దూరగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, మనం వేసిన మసాలా నూనెలో కానీ ఎక్కడ దీన్ని విడిపోకుండా చేప ముక్కలకి బాగా పట్టి ఎంతో రుచిగా ఇది రెడీ అయింది. దీన్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి.